తమిళనాడులో మొత్తం 8 కోట్ల మంది జనాభాలో 3 కోట్ల మంది మీకు తెలుగువారు ఉంటారు. 42 ఎమ్మెల్యేస్ తెలుగు వాళ్ళు కంటెస్ట్ చేసేవాళ్ళు. ఇక్కడ వాళ్ళకు ప్రొటెక్షన్ మెయిన్. కానీ తెలుగు వాళ్ళు మొత్తానికి వాళ్ళకు సర్కార్ నుంచి అన్నీ వాళ్ళకు పొందుతుందా అంటే అన్నీ ఇది తక్కువనే. ఫ్రెండ్స్, ప్రస్తుతం నేను చెన్నైలో ఉన్నాను. తమిళనాడు ఎన్నికల కవరేజ్లో ముఖ్యంగా గమనించిన అంశం ఏంటంటే, ఇక్కడ 8 కోట్ల మంది ఓటర్లు ఉంటే రమరమిగా వాళ్ళలో 2.5 కోట్ల నుంచి 3 కోట్ల వరకు కూడా తెలుగు వాళ్ళే ఉన్నారు. మొత్తం చెన్నై దగ్గర నుంచి తమిళనాడు వ్యాప్తంగా ఉన్న అనేక నియోజకవర్గాలు కలుపుకుంటే 15 నుంచి 20% మధ్యలో వీళ్ళ ఓటింగ్ పర్సంటేజ్ ఉంటుందంట. అలాగే అన్ని పార్టీలు కలిపి 22 మందికి తెలుగు వాళ్ళకి, తెలుగు ఆరిజిన్ ఉన్న వాళ్ళకి సీట్లు అయితే ఇచ్చారు. అంటే తెలుగు వాళ్ళ ఇంపాక్ట్ ఎలా ఉందో చూడొచ్చు. ఇక్కడ ఉన్న ముఖ్య పార్టీల నేతల మూలాలన్నీ కూడా తెలుగు ప్రాంతంలోనే ఉన్నాయని ఎప్పటి నుంచో వార్తలు ప్రచారంలో ఉన్నాయి. అది కరుణానిధి దగ్గర మొదలు పెడితే విజయకాంత్, విశాల్ ఇలాంటి వాళ్ళందరూ కూడా ఆ తెలుగు ప్రాంతాల నుంచి వచ్చిన వాళ్ళే అనే ప్రచారం చాలా ఎక్కువగా ఉంది. సరే, ఇవన్నీ పక్కన పెడితే ప్రస్తుతం ఇక్కడ ఉంటున్న తెలుగు వాళ్ళు లేదా తెలుగు వంశీకులు ఎలా ఉంటున్నారు, వాళ్ళకి తమిళనాడు ప్రజలతో ఎలాంటి సంబంధాలు ఉన్నాయి, ఎన్నికల్లో వీళ్ళ ఇంపాక్ట్ ఎలా ఉండబోతుంది, దీనికి సంబంధించి పార్టీలు వీళ్ళకి ఎలాంటి గుర్తింపు ఇస్తున్నాయనేది వాళ్ళ మాటల్లోనే తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. వచ్చేయండి. నా పేరు దేవరకొండ రాజు, తమిళనాడు తెలుగు పీపుల్ సొసైటీకి ఫౌండర్ చైర్మన్ని. అయితే 2026 అసెంబ్లీ ఎన్నికల్లో తమిళనాడులో చాలా ఉత్కంఠంగా తయారైంది. ప్రతి ఒక్కరు కూడా ఎవరైతే 2026లో ప్రభుత్వాన్ని స్థాపిస్తారన్న దాని మీద అందరూ ఎదురు చూస్తున్నారు. ఈ నేపథ్యంలో తమిళనాడులో మొత్తం 8 కోట్ల మంది జనాభాలో 3 కోట్ల మంది మీకు తెలుగువారు ఉంటారు. చాలా మంది కూడా నన్ను సర్ప్రైజ్గా చూస్తారు. 3 కోట్ల మంది అంటే, కానీ అది వాస్తవం. 1953లో విడిపోయింది. అంతకుముందు అంతా కూడా రాష్ట్రాలన్నీ కలిసి ఉండేవి. కొంతమందికి ఇక్కడ తెలుగు మాట్లాడడం రాదు, కానీ మదర్ టంగ్ తెలుగు అనే వాళ్ళ సంఖ్య ఎక్కువగా ఉంటుంది. సో అందువల్ల తెలుగువారు ఎవరికైతే ఏకమై ఓటు వేస్తారో, ఒకవైపుకి వచ్చి అది ప్రభుత్వాన్ని స్థాపించే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. సో తెలుగువారి శాతం ఎక్కువగానే ఉంది. ఈవెన్ స్టాలిన్ గారు కూడా తెలుగువారే. ఇక్కడ మదర్ టంగ్ తెలుగు ఉండి ఇక్కడ పుట్టి పెరిగిన గ్రూప్కి చెందినవారు. సో అందువల్ల ఇలా చూస్తే విజయకాంత్ గారు కానీ, వైకో కానీ ఇలా మనం చెప్పుకుంటూ పోతే తెలుగువారు ఇక్కడ స్థిరపడిన వాళ్ళు చాలామంది ఉంటారు. యాక్టర్స్లో కూడా చూసుకున్నారంటే విశాల్ గారు కానీ, రాధారవి గారు కానీ, అంతా కూడా తెలుగు మదర్ టంగ్ ఉన్న వాళ్ళే, కానీ ఇక్కడ స్టార్లు అయ్యారు. సో అందువల్ల తెలుగు వాళ్ళ ప్రభావితం ఎలక్షన్లో ఎక్కువగా ఉంటుంది. సో అందరూ కూడా ఏడీఎంకే, బీజేపీ వైపే ఎక్కువగా మొగ్గు చూపిస్తున్నారు. సో ఏడీఎంకే, ఎన్డీఏ కూటమిలో ఏడీఎంకే వచ్చే అవకాశాలు ఎక్కువ ఉంది. తెలుగు రాయడం, చదవడం వస్తుంది సార్ ఇక్కడ ఉన్న వాళ్ళకి. అంటే మీకు చూసారంటే చెన్నై వరకు కొద్దిగా రాయడం, చదవడం వస్తుంది. ఇంకా మీరు లోపల తమిళనాడులో కోయంబత్తూరు కానీ, మధురై కానీ, కాంచీపురం, చెంగల్పేట ఇలాంటి ప్లేస్కి వెళ్ళారంటే వాళ్ళకి తెలుగు మాట్లాడడం కూడా కొంచెం ప్రాపర్గా ఉండదు. అంటే మామూలుగా మదర్ టంగ్ తెలుగు అనేది ఎక్కువగా ఉంటుంది. అర్థమవుతుంది. తెలుగు మీద ప్రేమ ఎక్కువగా ఉంటారు అందరూ కూడా. తెలుగు మీద అభిమానం, ప్రేమ ఎక్కువగా ఉంటుంది. నా పేరు యాచేంద్ర నాయుడు. ఇక్కడ చెన్నై ఇది బోర్డర్. ఎక్కడ సార్? ఊతుకోట. ఎలా ఉంటుంది సార్ ఇక్కడ తెలుగు వాళ్ళకి వాళ్ళ స్ట్రెంత్ అది ఎంత ఉంటుంది? ఎలక్షన్లో వాళ్ళ ప్రభావం ఏ రేంజ్లో ఉంటుంది? ఖచ్చితంగా మెజారిటీ తెలుగు వాళ్ళు ఇక్కడ ఉన్నారు. దగ్గర ఒక 5-6 కాన్స్టిట్యూన్సీ, చెన్నైలో కూడా 5-6 కాన్స్టిట్యూన్సీలో తెలుగు వాళ్ళు ఉన్నారు. 5-6 కాన్స్టిట్యూన్సీలో మెజారిటీ చూసారంటే తెలుగు వాళ్ళే గెలిచే పరిస్థితి ఉంది. అది ఏడీఎంకే కావచ్చు, డిఎంకే కావచ్చు, తెలుగు వాళ్ళు గెలిచే పరిస్థితి ఉంది. ఇప్పుడు మీరు అన్ననగర్ తీసుకోండి, తెలుగు వాళ్ళే ఉన్నారు. విల్లివాకం తీసుకోండి, తెలుగు వాళ్ళే ఉన్నారు. ఆవిడకి వెళ్ళండి, తెలుగు వాళ్ళే ఉన్నారు. పూర్ణమల్లి తీసుకోండి, తెలుగు వాళ్ళే ఉన్నారు. శ్రీపెరుంబూరు తీసుకొని తెలుగు వాళ్ళే ఉన్నారు. ఈ విధంగా తీసుకుని మీరు సైదాపేట తీసుకొని తెలుగు వాళ్ళే ఉన్నారు. తాంబరం తీసుకొని తెలుగు వాళ్ళే ఉన్నారు. అంటే ఇది ఇప్పుడు ఆల్రెడీ ఇక్కడే వాళ్ళు ఎమ్మెల్యేలు అందరూ తెలుగు వాళ్ళే. మీరు మధురై తీసుకోండి, శివకాశి తీసుకోండి, మన ఇంకోటి కోవిల్పట్టి, సేలం కావచ్చు, మధురై, తేని కావచ్చు. సో మెజారిటీ ఇక్కడ తీసుకుంటే ఒక 60 lakhs అబోవ్ తెలుగు వాళ్ళు ఉన్నారు. కాబట్టి వాళ్ళు డిసైడ్ చేసే అథారిటీ ఉంది ఇక్కడ. కాబట్టి వాళ్ళు ఏ విధంగా ఇక్కడ అంటే కమ్యూనిటీ బేస్డ్ అనేది ఒకటి లేకుండా ఒక తెలుగు కమ్యూనిటీ అనే ఒక బేస్లో ఇక్కడ జనాలకు ఓట్లు వేసే పరిస్థితి ఉంది. కాబట్టి ప్రభావితం చేసే పరిస్థితి 100% ఇక్కడ ఉంది. లేదని చెప్పేదానికి లేదు. పెరుగుతుందా సార్ ఈ సంఖ్య, తగ్గుతూ ఉందా తెలుగు వాళ్ళ దగ్గర? ఇప్పుడు గతంలో కంటే కూడా ఇప్పుడు బాగా పెరిగింది. ఎలా?
ఎలా అంటే మీరు ఇప్పుడు మీరు ఇంతకుముందు తమిళనాడులో నేను చెప్పేది మీరు 1995 నుంచి తీసుకుంటే 2000 వరకు తీసుకుంటే మీకు తెలుగు సినిమాలు కూడా రిలీజ్ అయ్యే పరిస్థితి లేదు. ఈ రోజు చూస్తే ప్రతి ఒక్క తెలుగు సినిమాకి రిలీజ్ అయ్యే పరిస్థితి ఉంది. దానికి కారణం తెలుగు వాళ్ళు లేకుండా తమిళ వాళ్ళు చూస్తున్నారని కదా విషయం. అక్కడ ప్రతి ఒక్క పిక్చర్, చిన్న పిక్చర్ అయినా సరే, అది పెద్ద బడ్జెట్స్ అయినా సరే, చిన్న బడ్జెట్స్ అయినా సరే ఇక్కడ ఉందంటే రిలీజ్ అవుతుంది. కారణం ఏంటంటే తెలుగు వాళ్ళు ఎక్కువ ఉన్నారు కాబట్టి. నాట్ ఓన్లీ చెన్నై సిటీ, ఆల్ ఓవర్ తమిళనాడు. మీరు ఈవెన్ కన్యాకుమారి తీసుకున్న నాగర్కోయిల్లో కూడా తెలుగు సినిమాలు ఆడుతున్నాయి. అంటే ఆ విధంగా తెలుగు వాళ్ళు ఇటు కేరళ బార్డర్ కాడి నుంచి, ఇటు కర్ణాటక బార్డర్ కాడి నుంచి, ఇటు ఆంధ్ర బార్డర్ వరకు ప్రతి ఒక్క బార్డర్ తెలుగు వాళ్ళు స్కాటర్డ్ అయి ఉన్నారు కాబట్టి సినిమాలే కాదు వ్యాపార పరంగా చూసినా కూడా మెజారిటీ వ్యాపారస్తులు తెలుగు వాళ్ళే ఉన్నారు. నెక్స్ట్ ప్లేసే ఫస్ట్ ప్లేస్ తెలుగు వాళ్ళు ఉన్నారు. ఇప్పుడు తమిళ వాళ్ళు వస్తూ ఉన్నారు కాబట్టి వ్యాపార పరంగా చూసినా కూడా తెలుగు వాళ్ళే డామినేషన్. ఇక్కడ ఆస్తుల పరంగా చూసినా కూడా తెలుగు వాళ్ళే డామినేషన్. చెప్తారు బయటికి తెలుగు వాళ్ళమని, లేదు మేము తమిళ అన్నట్టుగా మాట్లాడుతుంటారు ఇక్కడ. ఒప్పుకుంటారు అంటే తెలుగు వాళ్ళని తెలుగు వాళ్ళు కలిసినప్పుడే మా తెలుగు మాట్లాడుకుంటారా, లేకపోతే మామూలు టైంలో కూడా మేము తెలుగు అని చెప్తారా అని? తెలుగుని మాట్లాడుకుంటారు జనరల్ గా. అంటే తెలుగు వాళ్ళు కలిసి తెలుగుని మాట్లాడుకుంటారు కానీ తమిళలో తెలుగు అనేది ఉండదు. తమిళ వాళ్ళు వచ్చినప్పుడు మేము తెలుగు అని ఒప్పుకుంటారా అని 100% ఒప్పుకుంటారు. దాంట్లో ఎవరికి ఇబ్బంది ఏమీ లేదు, భయం లేదు. వాళ్ళు కూడా ఫ్రెండ్లీగానే ఉంటారు కాబట్టి అంత పీస్ఫుల్ గా ఉంటుంది. అక్కడ తెలుగు తమిళ అనే విభేదాలు కర్ణాటక లాగా ఇక్కడైతే అలాంటి పరిస్థితి తమిళనాడులో లేదు. అందరూ సహోదర భావంతో బ్రహ్మాండంగా ఉన్నారు. అంటే అంటారు కదా ఓన్లీ తమిళే మాట్లాడాలి, ఇంకేం మాట్లాడకూడదు ఇక్కడ అనేది. అది పొలిటికల్ ఇష్యూ. అది అంటే తమిళ ప్రజల్లో అది ఉంది కానీ అటని చెప్పి తెలుగు ప్రజలు వాళ్ళు చేసే పరిస్థితి వాళ్ళు లేరు. తెలుగు వచ్చిన వాళ్ళు ఎవరైనా పోటీ చేస్తున్నారు సార్? సీట్లు ఇచ్చారా తెలుగు వాళ్ళకి? దగ్గర ఒక 42 MLAs తెలుగు వాళ్ళే కంటెస్ట్ చేసేవాళ్ళు. దాంట్లో మీకేం డౌట్ అవసరం లేదు. అన్ని పార్టీల నుంచి 42 మెంబర్స్ తెలుగు వాళ్ళు అన్ని పార్టీలు పోటీ చేస్తారు. ఈవెన్ జయలలిత పీరియడ్లో కూడా తెలుగులోనే మాట్లాడింది. ఎవరు మన ఓసూరు ఎమ్మెల్యే బాలకృష్ణారెడ్డి మాట్లాడినప్పుడు తెలుగును మీరు చేస్తారు, తెలుగును కూడా ఒక సబ్జెక్ట్గా పెట్టాలని చెప్పి ఆయన పోరాడమైంది. దానికి అప్పట్లో జయలలిత సీఎం ఉండేప్పుడు దాన్ని యాక్సెప్ట్ చేయడం కూడా జరిగిందనమాట. సో తదుపరి పరిణామాలు క్యాస్ట్ పాలిటిక్స్ అది అంటే లాంగ్వేజ్ పాలిటిక్స్ తీసుకుని వచ్చిన దానివల్లనే ఇక్కడ అట్లాంటి ఇది వచ్చింది. అయినా కూడా ఇక్కడ తెలుగు వాళ్ళకి తమిళ వాళ్ళకి ఎలాంటి ఇబ్బంది లేదు. నా పేరు సూర్యకుమారి, తమిళనాడు తెలుగు పీపుల్ అసోసియేషన్ యూత్ వింగ్ వైస్ ప్రెసిడెంట్ గా ఉన్నాను. ఎంతమంది ఉంటారమ్మా తెలుగు వాళ్ళు అసలు? మాక్సిమం ఒక 80% పీపుల్కి 100% 80% పీపుల్కి తెలుగు బాగా తెలుసు అండి. కాకపోతే వాళ్ళ పేరెంట్స్ పేరెంట్స్ వాళ్ళందరూ ఏంటంటే ఇప్పుడు వచ్చే జనరేషన్కి తగ్గింది కానీ తెలుగు మాట్లాడడం. మా జనరేషన్లో ఉన్న వాళ్ళందరూ కూడా ఇంట్లో తెలుగు మాట్లాడుతూనే ఉంటారు. అందరికీ తెలుసు, ఆల్మోస్ట్ 80% పీపుల్కి తెలుగు తెలుసు. కలుస్తుంటారు తెలుగు వాళ్ళందరూ? తప్పకుండా కలుస్తూ ఉంటాం. మా అసోసియేషన్లోనే 12,000 ఫ్యామిలీస్ ఉన్నాయి. 12,000 ఫ్యామిలీస్ ఉన్నాయి, తెలుగు ఫ్యామిలీస్. అందరూ చెన్నై. ఎలక్షన్లో ఏమైనా రెస్పెక్ట్ ఇస్తుంటారా? తెలుగు వాళ్ళు గుర్తింపు ఇవ్వడం, మేము మీకు చేసి పెడతాం అనడం కానీ? ఉంటుందండి, ప్రత్యేక స్థానం ఎప్పుడు తెలుగు వాళ్ళకి ఉంటుంది. అట్లాగే తెలుగు వాళ్ళు కూడా చాలా అసోసియేషన్స్ ఉన్నాయి మన చెన్నైలో వచ్చేసి కూడా. ప్రతి ఒక్కరు ప్రతిసారి ఆదరణ అయితే బాగానే ఉంటుంది, రిసీవింగ్ అంతా కూడా బాగుంటుంది. ఒకప్పుడు ఎప్పుడు ఆంధ్ర తమిళనాడు పార్షియాలిటీ ఒకప్పుడు ఉండేదేమో కానీ ప్రెసెంట్ అయితే నేను ఎప్పుడు ఫేస్ చేయలేదండి. మ్యారేజ్ అయ్యి 20 years అవుతుంది ఆల్మోస్ట్. ఎప్పుడైతే లేదు, విజయవాడ అమ్మ వాళ్ళది. ఆఫ్టర్ మ్యారేజ్ ఇక్కడికి వచ్చాను, సెటిల్ అయిపోయారు. మొత్తాన్ని ఇక్కడ ఉన్నా మీకు మొత్తాన్ని హ్యాపీ అండి ఇక్కడ? బాగానే ఉంటుంది. వెరీ హ్యాపీ అండి, వెరీ కంఫర్టబుల్ అనిసి. ఏపీ తెలంగాణ గవర్నమెంట్ నుంచి ఏమైనా ఉంటుందండి సపోర్ట్? అదే ఉండదు అసలు? మీరేం అడగరా తెలుగు వాళ్ళు? తప్పకుండా ఉంటుందండి, పొరుగు రాష్ట్రాలు కాబట్టి, అది మన తెలుగు రాష్ట్రాలు కాబట్టి తప్పకుండా ఉంటుంది కూడా, ఉండాలని ఆశిస్తున్నాం మేము కూడా. పొట్టి శ్రీరాములు గారి లాయరు మా ఫాదర్ పొట్టి శ్రీరాములు గారు 1950లో ఈ ఫాస్టెడ్ అంటూ డెత్ సేమ్ చెన్నైలో, మెడ్రాస్లో. అప్పుడు ఆయనకి ఒక గవర్నమెంట్ ఒక ప్లీడర్ని, ఒక లాయర్ని, ఒక డాక్టర్ని అపాయింట్ చేశారు. అపాయింట్ చేసిన లాయరు మా ఫాదర్ పేరు కిల్లంపల్లి వల్లభేశ్వరరావు గారు. సో హీ వాజ్ నంబర్ 1 హైకోర్ట్ ఛాంబర్. He had a revolver license also because given to him by the British because of some criminal cases which he was dealing with. For his protection they had given him that. Potti Sriramulu garu ఆయన ఇల్లు ఇంకా ఉందండి? ఆయన ఇల్లు అది ఉందా? ఆయన ఇల్లు ఉంది. ఆ ఇల్లు it has been taken over and it is maintained by Andhra Pradesh government. మద్రాస్లో విద్యామందిర్ స్కూల్కి పక్కని వారి ఇల్లు ఉంది. ఆ ఇల్లు ఇట్స్ బీయింగ్ మెయింటైన్ బై బోర్డు కూడా ఉంది, ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్ మెయింటైన్ చేస్తుంది. అక్కడ మా ఫాదర్ ఫోటోగ్రాఫ్ తీసుకుని పెట్టాను బికాస్ మై ఫాదర్ వాస్ హిస్ లాయర్. ఎవరైనా వెళ్ళి చూడొచ్చు? ఎవరైనా వెళ్ళి చూడొచ్చు. మంచి కండిషన్లో ఉంది? మంచి కండిషన్లో. 2 ఆడవాళ్ళు దాన్ని కాపాడుతున్నారు.
దే లివ్ దేర్ అండ్ దే టేక్ కేర్ ఆఫ్ దాట్. ఎవరైనా వెళ్తుంటారండి తెలుగు వాళ్ళు? తెలుగు వాళ్ళు వెళ్ళి చూస్తూ ఉంటారా? చాలా తక్కువ అండి. మన ఊళ్ళో మంచిదానికి ఎవరు రారు. మీరు సినిమా వేయండి, 24 గంటలు సినిమా చూస్తూనే ఉంటారు. దేవుని గురించి మాట్లాడండి, ఎవరు చూడరు. ఆంధ్రప్రదేశ్లో ఉండే భక్తి ఛానల్, తెలుగు టీటీడీ 3 ఛానల్స్, ఇవి ఒక 4-5 ఛానల్స్ తప్ప వేరే ఏ ఛానల్లో మీరు 100 ఛానల్స్లో మిగతా 95 ఛానల్స్లో గెట్ ఓన్లీ గార్బేజ్. పొట్టి శ్రీరామ్ గారు ఉండగా మీరు అంటే అప్పుడు జన్మించారా లేదా? నేను లేదు కదా, చాలా కాలం. అప్పుడు ఆయన 50 నేను 7-8 ఏళ్ళు. 8 ఐడియా లేదు కదా. నేను 42లో పుట్టినవాడిని. సో పెద్ద ఐడియా లేదు మీకు ఆయన ఎలా ఉన్నారు ఏంటని. నాకేం తెలియదు. మా అమ్మగారు చెప్పి, మా నాన్నగారు చెప్పి నాకు తెలుసు. ఇక్కడ ఎలా ఉంది సార్ ఎలక్షన్స్ లో తెలుగు వాళ్ళ పాత్ర ఎలా ఉంటుంది ఇక్కడ? తెలుగు వాళ్ళు చాలా స్కాటర్ అయిపోయారు. అది కూడా మేము తెలుగు వాళ్ళు అరవాళ్ళతో కలిసిపోయాం. ఇప్పుడు మై వైఫ్ ఇస్ అ తమిళియన్. సో వన్ ఐ వాజ్ ఆస్ మీకు మదర్ టంగ్ ఏమిటి అని వాడికి రాయాలి. చిన్న కురాన్ని ఎల్కేజీలో చేస్తున్నాను. నేను కరెక్ట్గా ఆన్సర్ చేస్తాను. నేను మ్యాథమెటిక్స్, నేను నిజం తప్ప నాకు వేరే ఏం తెలియదు. ఐఎమ్ ఇన్ సర్చ్ ఆఫ్ ట్రూత్ ఆల్ మై లైఫ్. ఐ సెడ్ హిస్ మదర్ టంగ్ ఇస్ తమిళ్. తెలుగు వాడిని నేను. ఐఎమ్ ద హెడ్ ఆఫ్ ద ఫ్యామిలీ, బట్ మై వైఫ్ ఇస్ ఎ తమిళియన్. And the question which is asked is, what is the mother tongue? Mother tongue is Tamil. ఎలక్షన్ లో గెలిపించేంత అంటే అభ్యర్థులు గెలిపించేంత పవర్ ఉంటుంది ఇక్కడ తెలుగు వాళ్ళకి. I had a lot of hope when Annamalai was here in Madras, but I do not know for what are the political reasons. తెలుగు వాళ్ళ స్ట్రెంత్ నేను అడిగేది. తెలుగు వాళ్ళ స్ట్రెంత్. తెలుగు వాళ్ళ స్ట్రెంగ్త్ చాలా విడివిడిగా ఉన్నారు. అన్నిట్లోనూ మనం ఫారినర్స్ కేమ్, వాడు తురకాడైనా సరే, క్రిస్టియన్ అయినా సరే, దే వర్ ఏబుల్ టు కమ్ అండ్ రూల్. ఇంకా డివైడ్ అండ్ రూల్కి మనం వి గివ్ ప్లేస్ టు దట్. వీడు వాడిని గురించి చెప్తాడు, వాడు వీడిని గురించి చెప్తాడు. ఇద్దరు ముందుకు రాదు. దట్ ఈస్ అవర్ ట్రెడిషన్. సార్ మీ పేరు? నా పేరు జయకుమార్ గారు. తాలూకు ఆల్ ఇండియా తెలుగు ఫెడరేషన్ స్టేట్ వైస్ ప్రెసిడెంట్. అది లేకుండా కమ్మ అసోసియేషన్లో స్టేట్లో మీకు ఎలా ఉంది సార్? చాలా పనులు చేస్తున్నాము. ఎలా ఉంది తమిళనాడులో? తమిళనాడులో వచ్చి సార్, ఇప్పుడు తమిళ్ వాళ్ళు ప్రాణం, తెలుగు వాళ్ళు మనకు హార్ట్, అంతా కలిసి మెలిసి ఇది ఇప్పుడు ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు చెప్పారే, మనమందరూ ఎవరు ద్రవిడియన్. మనం ద్రవిడియన్ ఫ్యామిలీ అంటే అరవంలో ద్రావిడ కుటుంబத்தை సార్దవர்கள். ఇక్కడ ఎలక్షన్స్ లో వాళ్ళ పాత్ర ఏంటి? అవును సార్. ఇప్పుడు ఇక్కడ వాళ్ళకు ప్రొటెక్షన్ మెయిన్. ఇక్కడ తెలుగు వాళ్ళకు మన అసోసియేషన్లు అక్కడక్కడ వాళ్ళకు పనులు చేస్తున్నాము. కానీ తెలుగు వాళ్ళు మొత్తానికి వాళ్ళకు సర్కార్ నుంచి అన్నీ వాళ్ళకు అందుతుందా పొందుతుందా అంటే అన్నీ ఇది తక్కువనే. దానికోసమే ఇట్లా మన అసోసియేషన్లు వాళ్ళకన్నీ ఇది చేస్తున్నాము. ఇక్కడ తెలుగు వాళ్ళందరూ ఒక గుర్తింపుతో ఉన్నారు. ఎవరు మనకు ఇప్పుడు తెలుగు క్యాండిడేట్స్ అంటే తమిళనాడులో ఒక 35 మంది తెలుగువారు తమిళనాడులో 234 సీట్స్లో నిలబడుతున్నారు. వాళ్ళందరూ ఈరోజు ఈ గెలుపుకు నిన్న నుంచి చంద్రబాబు నాయుడు గారు వచ్చింది చాలా వాళ్ళకు బలం. ఈ ఎన్డీఏ ప్రభుత్వానికి వీళ్ళు వచ్చినామంటే ఖచ్చితంగా తమిళనాడులో మనకు లా అండ్ ఆర్డర్ కానీ, పరిస్థితి కానీ, వచ్చే ఫ్యూచర్ డెవలప్మెంట్ కానీ, పిల్లోళ్ళకు ఎడ్యుకేషన్ కానీ, వాళ్ళకు మహిళలకు పెద్దోళ్ళ నుంచి చిన్నోళ్ళ వరకు ప్రొటెక్షన్ కానీ అన్ని దాంటికి మళ్ళీ ఇప్పుడు చెప్పినట్టుగా ఇక్కడ తమిళనాడు ఎయిర్పోర్టు, రోడ్స్, గల్లీ అన్నీ ఒక ఇప్పుడు డ్రైనేజు, వాటర్ రిసోర్స్మెంటు. ఇప్పుడు ప్రధానము తమిళనాడులో వ్యవసాయం ఉంది. ఇప్పుడు తంజావూరు పక్కన చూసినామంటే వేల ఎకరాల వడ్లు పంట ఉంటుంది. అదే మరికి మీరు సౌత్ చూసుకుంటే నీళ్ళు లేదు. ఇప్పుడు మదురై నుంచి మదురై, సాతు, శివగాసి, కోవిల్పెట్టి ఇట్లా చూసుకుంటే డ్రై ల్యాండ్. అక్కడంతా వర్షం పడినామంటేనే ఒక పూట పంట చేసుకోవచ్చు. ఇదే ఇప్పుడు గంగై, కావేరి ఇన్ ఫ్యూచర్లో ఇప్పుడు పోలవరం డ్యామ్ అయితే అట్లా
రేపు ఫ్యూచర్లో ఒక కళలా వచ్చిందంటే అది వీళ్ళ ప్రభుత్వం వల్లనే సాగించవలసి అవుతుంది. దాని కోసం ఈ ఎన్డీఏ ఇది అన్ని మంది మన తెలుగువారు ఖచ్చితంగా ఓట్లు వేస్తారు.